తూర్పుగోదావరి రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్లో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కూలింది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్లో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు ఎయిర్పోర్ట్ అధికారులు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆనుకొని ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఘటన కొన్ని గంటల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ కి సంబంధించి నూతన టెర్మినల్ నిర్మాణం దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్టీల్ గట్టర్ ని అమరుస్తున్నగా క్రేన్ తోటి స్టీల్ గట్టర్ అమరుస్తున్న క్రమంలో జారిపడి ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడ నిర్మాణం జరిగిన ప్రాంతం అంతా కూడా ఆ భాగం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఒక కార్మికుడికి గాయాలైనట్లుగా కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. మిగిలిన కార్మికులంతా కూడా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అధికారులను ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అది చూస్తే కనుక ఈ పనులు ఒక అవాంతరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శరవేగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొద్ది నెలల క్రితం అంటే సెప్టెంబర్ నెలలో రామ్మోహన్ నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి రాజమండ్రి ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకు ఏకైక ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఇటు కొత్త జిల్లాలోనూ అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా ఉన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి కొత్త టెర్మినల్ నిర్మాణం కానీ త్వరగా పూర్తయితే మరిన్ని ఎయిర్ బస్సులు కావచ్చు లేదా ఇతర సర్వీసులు కావచ్చు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే దాదాపు రోజుకు 30 వరకు కూడా విమాన సర్వీసులు రాజమండ్రి నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, అదేవిధంగా కోల్కతా, ఇతర నగరాలు కూడా, ముంబై వంటి నగరాలు కూడా వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో షిరిడి, అదేవిధంగా కాశీ వంటి ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి విమాన సర్వీసులు కూడా నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడున్న టెర్మినల్ భవనం సరిపోదు కాబట్టి ఇంకో మరొక పెద్ద టెర్మినల్ భవనాన్ని కూడా నిర్మించేందుకు 300 కోట్ల రూపాయలతో పనులు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రస్తుతం ఇవాళ జరిగిన ఈ ప్రమాదం అయితే కొంత అవాంతరంగా మారింది. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు అయితే మాత్రం స్టీల్ గట్టర్ అమరుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. మిగతా పూర్తి వివరాలు అయితే వెల్లడించట్లేదు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రదేశానికంటే ఈ ప్రస్తుతం త్వరలోనే ఈ మొత్తం ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం టెర్మినల్ భవనం ఒక భాగం కుప్పకూలిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే కార్మికులందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు మాత్రం ప్రస్తుతం నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి, అయితే ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? అంత పెద్ద టెర్మినల్లో భాగం కూలినప్పుడు అక్కడ ఎవరూ లేరా? అధికారులు ఏమంటున్నారు దీనిపై? దీనికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థకి కూడా నిర్మాణ సంస్థకి అప్పగించడం జరిగింది. ప్రైవేట్ నిర్మాణ సంస్థ ఏదైతే కేంద్ర పౌర విమాన శాఖ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రస్తుతం రన్వేలు కావచ్చు లేదా టెర్మినల్ భవనాలన్నీ కూడా అక్కడ జరుగుతున్న సమయంలో కేవలం కార్మికులు మాత్రమే, సూపర్వైజర్లు మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పర్యవేక్షణ కూడా కొంత లేనట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందా అని చెప్పారు. ఎందుకంటే క్రేన్ సహాయంతో స్టీల్ గట్టర్లు అమరుస్తున్న క్రమంలో కొంత నిర్లక్ష్యం కూడా చోటు చేసుకుంటూ ఉండడం వల్లే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు కావచ్చు లేదంటే ఇతర ఉన్నతాధికారులు కావచ్చు ఖచ్చితంగా ఆ పనులు పర్యవేక్షించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రస్తుతం అయితే అక్కడ క్రేన్ అమరుస్తున్న క్రమంలో అకస్మాత్తుగా జారిపడి మొత్తం ఆ టెర్మినల్ లో ఒక భాగం మొత్తం కూడా కూలిపోయింది. అది మొత్తం ఆ షెడ్లో ఉన్న నిర్మాణం పైనే టెర్మినల్ భవనం కూడా వస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో భారీ టెర్మినల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర విమాన శాఖ అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించే అవకాశం అయితే ఉంది. అంటే రానున్న రోజుల్లో అంటే 2027లో గోదావరి పుష్కరాలు కూడా జరగబోతున్నాయి. అప్పటికల్లా ఈ టెర్మినల్ భవనాన్ని అతి త్వరగా వేగవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఈ చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఇతర నాయకులంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఇదే త్వరగా ఈ టెర్మినల్ భవనం నిర్మించి నిర్మాణాన్ని పూర్తి చేసి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చేలాగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో యువతోటి చేసుకునే ప్రమాదం అయితే ప్రస్తుతం ఈ కొత్త టెర్మినల్ నిర్మాణ భవనంలో పనుల్లో ఒక అవాంతరంగానే మనం చెప్పుకోవచ్చు. వైశాలి, అంటే త్వరితగతిన నిర్మాణం చేపట్టడం వల్ల నాణ్యతా లోపం ఏర్పడింది అనుకోవచ్చా?
అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చాలా పక్కాగానే నిర్మాణాలు జరుగుతాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేసి రన్వేలు కావచ్చు, లేదంటే ఇతర విమానాశ్రయాలకు సంబంధించిన అన్ని నిర్మాణాలన్నీ కూడా చాలా పక్కా నిఘంటులతోనే జరుగుతాయి. అయితే ఇక్కడ కొంత పనులు పర్యవేక్షణ సందర్భంగానే నిర్లక్ష్యంగా వహించి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అతి జాగ్రత్తగా అమర్చాల్సిన ఈ గెటర్లను క్రేన్ సహాయంతో అక్కడ క్రేన్ ఆపరేటర్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న సూపర్వైజర్లు సిబ్బంది కొంత నిర్లక్ష్యం వహించారు. అదేవిధంగా వాటిని పర్యవేక్షించేందుకు కూడా అధికారులు అక్కడ లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది వైశాలి.